పేదింటి ఆడపిల్ల పెళ్లి ఖర్చుల భారాన్ని తగ్గించి తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచి కుటుంబానికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కళ్యాణలక్ష్మి. ఈ పథకంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని మంజూరైన 20,02,320 రూపాయల విలువ గల కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, ఇతర కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి ముచ్చట చెప్పగలరు. మీ అందరు కూడా అమ్మలు ఉన్నారు, ఇక్కడ తల్లులు ఉన్నారు. మీరు అందరూ ఒక 5-6 ఏళ్ల క్రితం తెలంగాణ ఎట్లుంటే ఇప్పుడు తెలంగాణ ఎట్లుంటే మీరు అందరూ కూడా మీకు కళ్ళారే చూసింది. ఉదాహరణ చెప్తా, నేనే ఇంటికి తిరుగుతున్నా, కొన్ని వాటర్ తిన్నా, ఇంకో కొన్ని వాటర్ తిరిగేస్తుంది. ప్రతి ఇంటికి ఏ ఇండ్లకు నేను అంతకుముందు తిరిగినా, ఎండాకాలంలో తిరిగినప్పుడు ప్రతి ఇళ్ళకి ఎందుకు ఇప్పుడు అంతకుముందు ఎప్పుడైనా ఎండాకాలంలో తిరుగుతా ఇవే ఇళ్ళ ఆ బిందెలు తీసుకొచ్చి మన కాలం మీద ఎత్తేది. నువ్వు ఫస్ట్ నీళ్ళు తీసుకొచ్చి నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు ఇంత ఎండుండే ఈ ఎండాకాలం చూసి కదమ్మా, ఇక్కడ 2-3 చాలా అది రిపేర్ అయింది, అది నొప్పుకుంటా 2 ఎక్కడ తిరుగుతున్నాడు రోజు తెలుస్తున్నా రిపేర్లు అయింది తప్ప ప్రతి ఇంటికి నీరు వచ్చినట్టు వచ్చింది. ఎక్కడైనా గోసులేనా ట్యాంకర్లు కనిపిస్తున్నాయి మన కోరుట్లలో. ఒకప్పుడు ఎన్ని ట్యాంకర్లు తీసినా మళ్ళీ ఫోన్లు, ట్యాంకర్ ఇంకో ట్యాంకర్ కావాలి సార్, ఇంకో ట్యాంకర్ కావాలి సార్, నా బయట బకెట్ పెట్టాను ఇప్పుడు సార్. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మరి గిన్నేళ్ళు ఎండాకాలంలో ఇంత గోసపడ్డాము. ఇవాళ తెలంగాణలో ఎవరు ఇంత గోసపడలేరంటే ఎందుకు? కేవలం ఒక నాయకుడు కేసీఆర్. ఎవరన్నా ఇప్పటివరకు మీకు బిడ్డ పెళ్లి అయితే రూపాయలు ఇచ్చిందమ్మా? ఎవరన్నా వదిలేదు? ఏ ప్రభుత్వం వదిలేదు? ఎవరన్నా ఇప్పుడు కనీసం మేనమామ ఇస్తుందమ్మా 1,00,000 రూపాయలు? మేనమామ ఇస్తున్నామా 1,00,000 రూపాయలు? ఇవాళ రేపు ఇంకా ఈ మధ్య ఆయన పెళ్లి కూడా వచ్చి తక్కువ, పెళ్లికి పోతే కట్టమంటారని చెప్పి పెళ్లి కూడా తక్కువ మంది వస్తుంది వాళ్ళకి. అలాంటి సమయంలో కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డ మధ్య మరి ఇంకోటి చూసిరా, కేసీఆర్ ఒక పెద్ద విషయం తెలుసు ఏంటంటే ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు, రెండోది ఆడవాళ్ళు పొదుపు చేస్తారు. కేసీఆర్ గారు ఎవరైతే ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించాలి అని చెప్పి 50,000తోని పథకం స్టార్ట్ చేసినప్పుడు ఎవరు అడగలేదు. మనం అయ్యా కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఎవరు అడగలేదు. ఆయనకే ఆలోచన వచ్చి, కేసీఆర్ గారికి వచ్చే ఆలోచనలన్నీ ఆయన ఎందుకంటే ఎన్నోసార్లు ఒక 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన చదువుకునేటప్పుడు ఒక బీడీ కార్మికుల ఇంట్లో, మన పద్మశాలి ఇంట్లో కిరాయికి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రజల కష్ట సుఖాలని నేరుగా తెలుసు. కాబట్టి ఎవరు చెప్పినా చెప్పకుండా ఆయన ఆలోచించి ఇవన్నీ పథకాలు ప్రవేశపెడతా ఉంటారు. అందులో ఆయన మానసపుత్రిక కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ 50,000తో స్టార్ట్ చేసేది. 10 రోజుల తర్వాత ఆయనకి 50,000 జరిపో అనిపించి 75,000 చేసేది. మళ్ళీ జరిపో అని చెప్పి 1,01,16 రూపాయలు చేసింది. అందులో మన ఎమ్మెల్యే గారు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు, మీరు కొట్ల నియోజకవర్గంలో ఎన్నో కళ్యాణలక్ష్మి చెప్పారు. ఎందుకంటే పోదానికి ఎమ్మెల్యే లేకపోతే లేట్ అవుతుంది, కానీ మన ఎమ్మెల్యే గారు 24 గంటలు అందుబాటులో వస్తారు. కాబట్టి కళ్యాణలక్ష్మి ఫైల్ రావడమే ఆలస్యం. మన సంతకాలు పెట్టిస్తారు, తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు రాగానే అందరిని జమ చేసి మనం చెక్కులు ఇస్తా ఉంటాం. డాక్టర్ సంజయ్ గారు మేము మన ఆడబిడ్డలకు కఠినంగా చెక్కు వడ్డీ చెక్కు అయితే ప్రభుత్వం నుంచి చెప్పి ఒక చీర ఉడిస్తారు. ఒక చెక్కు, ఇంకొక చీర. ఇందులో 1,01,16 రూపాయలన్నా మన ఇక్కడ కొరుట్ల పట్టణంలో, కొరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీది 16 రూపాయలు కూడా అడిగిన దాఖలాలు లేవు, అడగరు కూడా మా దగ్గర. ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల కింద ఒక నాయకుడు ఉండే, ఆయన అడిగితే ఆయన పార్టీకి తీసేసేది ఎమ్మెల్యే గారు.